హలో గాయస్, వెల్కమ్ టు మన గోదావరి వైబ్స్ అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్న వండర్లాకి అయితే మేము వచ్చేసామండి. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కొన్ని యాక్టివిటీస్, అలాగే కొన్ని రైడ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేశానండి. ఈరోజు ఇది హాలిడే సీజన్ కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. మాకు ఒక టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి 1200 తీసుకున్నారండి. అండ్ ఎంట్రన్స్లో బొమ్మలు ఉన్నాయి, పిల్లలు అక్కడ ఫొటోస్ అయితే దిగారు. తర్వాత అయితే లోపలికి వచ్చేసి అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. అలాగే కొన్ని రైడ్స్ అయితే అసలు 2 hours 1 hour అలా ఫుల్ టైం పట్టేసింది. మనకి మ్యాప్ కూడా ఉందండి అక్కడ అన్ని రైడ్స్కి వెళ్ళడానికి. పిల్లలు అయితే అన్ని రైడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు, అన్ని రైడ్స్ రైడ్ చేస్తారు. నెక్స్ట్ అయితే వాటర్ గేమ్స్కి తీసుకెళ్ళాం పిల్లల్ని రైడ్స్ అయిపోయాక. అలాగే రైడ్స్ అన్నీ మరి ఎగ్జైటింగ్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఈ కేవ్స్లో రైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను దాంట్లో అయితే చేశాను రైడ్. సో భయం కూడా వేసింది. లాస్ట్ ఎగ్జైట్మెంట్ కింద ఒకేసారి పైనుంచి కింద పడేసాడండి. అదైతే చాలా బాగా అనిపించింది. అండ్ జస్ట్ ఒక 2 secondsలో పాడేశాడు. సో అంత భయం అయితే వేయలేదు. ఈ రైడ్ అయితే మనకి చాలా భయం వేసిందండి. ఒకేసారి పైనుంచి కింద పాడేసి మొత్తం తిప్పేశాడు. ఎవరికైనా ప్రాణాలు పోగొట్టుకోవాలనుకుంటే ఇలాంటి ఎక్కితే చాలేమో అనిపిస్తుంది. అంత దారుణంగా ఉంది. కానీ ఎలా ఎక్కేస్తున్నారో తెలియట్లేదండి. అందరూ భయపడకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చూస్తుంటేనే ప్రాణం పోతుంది. నేను జస్ట్ ఓన్లీ కేవ్లో అయితే రైడ్ ఎక్కానండి. ఇదైతే బట్టి నాకు చాలా భయం వేసింది చూస్తుంటేనే. జస్ట్ క్యాజువల్గా నడిచేస్తున్నారు బయటకు వచ్చేసి ఇది ఎక్కాక. ఒక్కో చూడండి, పైకి కిందకి అటు ఇటుతో తిప్పేసి పడేస్తాడు వాళ్ళని. భయపడి అరుస్తున్నారో దేనికి అరుస్తున్నారో తెలియట్లేదు. కానీ అమ్మో పీక్స్లో ఉందండి. నాకు భయం అయితే చూస్తుంటేనే. అలాగే ఆ రైడ్ చాలా బాగుంది కూడా, ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు వాటర్ పార్క్ అయితే వచ్చేసామండి. ఇదైతే ఎక్కువ పిల్లలకైతే బాగుంటుంది, కానీ ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే పిల్లల్ని చూసుకోవడానికి. అలాగే భయపడే వాళ్ళు కూడా ఉంటారు కదండి పెద్దవాళ్ళు. ఈ రైడ్స్ అయితే భయపడే వాళ్ళకి సరిపోతాయి. సో ఇక్కడైతే చాలాసేపు ఆడేసుకున్నాం. పిల్లలు కూడా అయితే బాగా ఆడుకున్నారు. మా బుడ్డోడు అయితే వాటర్లో వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇక్కడైతే చాలా ఓపిక అయితే అయిపోయిందండి. పెద్ద వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయండి, అవి అయితే ప్రాణం పోతుంది. ఇప్పుడు చూడండి ఈ వాటర్ రైడ్ ఎలా ఎక్కేస్తున్నారో కూడా తెలియట్లేదు. అమ్మో. నెక్స్ట్ అయితే మేము కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నామండి. పక్కన బాబుని తీసుకుని వాళ్ళైతే వెళ్ళిపోతానని ఏడుపు. కానీ వాళ్ళని పట్టుకుని ఆపడమే సరిపోయింది. మొత్తం అన్ని రైడ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశానండి. ప్రతి రైడ్ ఎక్స్ప్లోర్ చేసేసి అలాగా లాస్ట్ వచ్చేసి మేము స్పేస్ ఇంటర్స్టెల్లర్ అని చెప్పి దానికి వెళ్ళాం. ఇదైతే చాలా ఎక్సైటింగ్గా ఉందండి. మీరు కూడా చూసేయండి లాస్ట్ దాకా వీడియో స్కిప్ చేయకుండా. రైడ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రతి రైడు మీరు ఎక్స్ప్లోర్ చేసినట్టు ఫీల్ అవుతారు. అంత బాగా అయితే వీడియో నేను చేశాను అనుకుంటున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఫుల్ వరకు చూసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching. Bye bye. Stay tuned for Man Godavari Vibes.